క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము సామాన్య కాలంలో 5వ ఆదివారంలో ఉన్నాం. ఈనాడు దివ్య గ్రంథ పఠనాలు సహోదర ప్రేమను కలిగి జీవించాలని మనకి ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈ సందర్భంలో సహోదర ప్రేమ గురించి మనం మాట్లాడేటప్పుడు క్రీస్తు ప్రభు బోధించిన ప్రేమ సందేశం గురించి మనము గుర్తించాలి. అదేమిటంటే, నిన్ను నీవు ప్రేమించుకునేనట్లే నీ పొరుగువాడిని ప్రేమించడం కాదు. ఇదిగో నేను మీ ఎడల ఎంతో ప్రేమను కలిగి ఉండి మీ మీద ప్రేమతో మీకోసం ప్రాణత్యాగం చేశాను. నేను మీ మీద ఏ విధమైన ప్రేమను ప్రదర్శించానో ఆ విధంగానే మీరును ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి జీవించండి అంటూ ఒక నూతన ఆజ్ఞను ఇచ్చిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈ విధంగా ప్రేమను ఈ లోకానికి బోధించి ప్రేమలో మనల్ని ప్రతిష్ఠించి ప్రేమమయుడైన ఆ పరలోక తండ్రి యొక్క బిడ్డలుగా మనల్ని మార్చి ఆ ప్రేమను పాటించడం ద్వారా మనం పరలోక తండ్రి యొక్క బిడ్డలమనిపించుకోవాలంటూ మనల్ని అందరికీ ప్రబోధించి మన జీవితాలను ప్రేమతో ధన్యం చేయడానికి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తుని యొక్క ప్రేమ సందేశాన్ని మనం ఎన్నడూ మరువరాదు. ఆ ప్రేమను మన జీవితంలో పాటించి మన జీవితాలను మనం ధన్యం చేసుకోవాలని ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు మనకి ప్రబోధిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనాన్ని మనం చూసినప్పుడు, మొదటి పఠనము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7వ వచనం నుంచి 10వ వచనం వరకు, సువిశేషం మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 13వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం ఆలకించాం. యెషయా ప్రవక్త ప్రవాసాన్ని ముగించుకొని బానిసత్వాన్ని అంతమొందించుకొని తమ సొంత దేశాలకు తిరిగి వచ్చినటువంటి యూదులను ఉద్దేశించి ఈ ప్రవచనాలను చెప్పాడు. ఇదిగో, మీరు మీ బానిస ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత, ఇదిగో మా యొక్క భూములు బీడులు వారాయి, మా ఇళ్ళు కూలద్రోయబడ్డాయి, దేవాలయం శిథిలమైపోయింది, మేము ఎక్కడ దేవుణ్ణి ఆరాధించేది, ఎక్కడ దేవునికి బలులర్పించేది, ఏ విధంగా మరలా మేము దేవునికి దగ్గరయ్యేది, ఏ విధంగా మేము దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేదని మీరు కంగారు పడుతూ ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, దేవుణ్ణి సంతోషపెట్టి దేవుని సాన్నిధ్యం మీ మధ్య కలిగి ఉండడానికి మీరు ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి జీవించండి. అన్నం లేని వారికి అన్నం పెట్టండి, వస్త్రాలు లేని వారికి వస్త్రాలను ఇవ్వండి, ఇళ్ళు లేని వారికి ఆశ్రయం ఇవ్వండి. ఈ విధంగా మీరు మీ సహోదరుని ఎడల చూపించే ప్రేమను బట్టి దేవుణ్ణి మీరు ప్రేమించిన వారిగాను, దేవుని ఆజ్ఞలను పాటించిన వారిగాను, తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదానికి దీవెనలకు మీరు పాత్రులయ్యే వారుగాను మారతారు. ఆ విధంగా దేవుడు మీ ప్రేమను పాటించే విధానాన్ని బట్టి మిమ్మల్ని మెచ్చుకొని తన సాన్నిధ్యాన్ని మీ మధ్య ఉంచి గొప్ప వెలుగుగా అతడు మీ మధ్య ఉండి మిమ్మల్ని సంరక్షిస్తాడు, మీకు కావలసినటువంటి సమస్త దీవెనలను అందిస్తాడు అని చెప్పి యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ప్రబోధించినటువంటి ఈ ప్రబోధాన్ని మొదటి పఠనంలో మనం ఆలకించాం. మానవ జీవితంలో ప్రతి వ్యక్తికి గృహము, తిండి, గుడ్డ అవసరము. ప్రతి మానవుడు ఈ 3 అతి ముఖ్యమైనటువంటి అవసరాలను కలిగి ఉంటాడు. ఈ 3 అవసరాలను తీర్చుకోలేని పక్షంలో మానవుడు చాలా ఇబ్బందులకు గురి అవుతాడు. కాబట్టి దేవుడు మానవుణ్ణి ఆదుకుంటాడు, ఈ 3 అవసరాలను తీర్చి మానవుడికి కావలసిన మేలు చేస్తాడు. అయితే ఇదే రీతిలో నీ పొరుగువాడిలో ఉన్నటువంటి దేవుణ్ణి నువ్వు గ్రహించి నీవు ఎప్పుడైతే ఆ మేలులు, ఆ అవసరాలు తీర్చే విషయంలో నీ సహాయం అందిస్తావో, ఈ మేలులు అతనికి చేస్తావో, అప్పుడు దేవుడు నిన్ను చూచి సంతోషిస్తాడు. నువ్వు ఆయన ధర్మశాస్త్ర మూల నియమమైన ప్రేమను పాటించావని నిన్ను ఆదరిస్తాడు. నీ అవసరాలలో కూడా నీకు వెన్నంటే ఉండి నీకు కావలసిన సమస్త సంరక్షణను కలుగ చేస్తాడని చెప్పి యెషయా ప్రవక్త ఈనాడు ఇశ్రాయేలు ప్రజలకు ప్రబోధించడాన్ని మొదటి పఠనంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. లేవియ కాండం
19వ అధ్యాయం 17వ వచనం మనం చూచినప్పుడు, నిన్ను నీవు ప్రేమించుకొనినట్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్పి మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేశాడు. ఇదిగో, మీరు దేవునికి ఎన్ని మతకర్మలు చేసి ఎన్ని బలులు అర్పించినా కానుకలు ఇచ్చినా నీ పొరుగువారి ఎడల నీవు ప్రేమను ప్రదర్శించకపోతే, వాడి అవసరాలలో నీవు అతన్ని ఆదుకోకపోతే, నీ ప్రేమ లేని తత్వం వల్ల నీవు దేవుణ్ణి సంతోషపెట్టలేవు. నీవు అర్పించేటటువంటి కానుకలు బలులు మతకర్మలు దేవుణ్ణి సంతోషపెట్టవు. నీ పొరుగువాడిలో దేవుణ్ణి చూచి నీవు అతన్ని ఆదరించినప్పుడు, విశ్వజనీనమైనటువంటి సహోదర ప్రేమను నువ్వు ప్రదర్శించినప్పుడు, ఈ సృష్టిని చేసిన ఆ దేవుడు మనందరి తండ్రి నీవు సోదర ప్రేమను ప్రదర్శించినప్పుడు, ఈ ప్రేమను బట్టి నీ పొరుగువాడు కూడా ఆ దేవునికి కుమారుడే కాబట్టి నీవు నీ పొరుగువాడి యొక్క అవసరాలలో వాడికి సహాయం చేయడం వల్ల, వాడికి ప్రేమను ప్రదర్శించడం వల్ల దేవుడు సంతోషించి, ఇదిగో నీకు కావలసిన సహాయాన్ని మేలులను అందించి నిన్ను సంరక్షిస్తాడని యెషయా ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలకు ప్రబోధించాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు, నా పొరుగువాడంటే నా తోటి యూదుడే, నా తోటి ఇశ్రాయేలీయుడేనని వాళ్ళు భావించారు. అందుకే ఇశ్రాయేలీయులు ఒకరికి ఒకరు సోదర ప్రేమను ప్రదర్శించుకుంటూ, ఒకరిని ఒకరు ఆదరించుకుంటూ, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ జీవించడం మనం చరిత్రలో చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈనాడు మత్తయి శుభవార్త 5వ అధ్యాయంలో పర్వతంపై ప్రసంగాన్ని చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనము సహోదర ప్రేమను పాటించడం ద్వారా మోషే ధర్మశాస్త్రం మొత్తాన్ని పాటించిన వాళ్ళమవుతాము. సహోదర ప్రేమను ప్రదర్శించువాడు ఎవడంటే, ఇదిగో దేవుని ఎడల ప్రేమ కలవాడే. దేవుని ఎడల తనకున్న ప్రేమను ప్రదర్శించడానికి నీ పొరుగువారి ఎడల నీవు ప్రేమను ప్రదర్శించి వారి అవసరాలలో నువ్వు వారిని ఆదుకోవాలి అంటూ యేసుక్రీస్తు మోషే ధర్మశాస్త్రం మొత్తాన్ని దైవ ప్రేమ సహోదర ప్రేమలో ఇముడుస్తూ, దేవుణ్ణి ప్రేమించువాడు తప్పకుండా సోదరుని ప్రేమించి వాడి అవసరాలలో వాడిని ఆదుకుంటాడని ప్రబోధించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5, 6, 7 అధ్యాయాలు మత్తయి సువార్తలో యేసుక్రీస్తు యొక్క పర్వత ప్రసంగాన్ని గూర్చినటువంటి అంశాలతో కూడి ఉన్నాయి. వేరు వేరు సందర్భాలలో క్రీస్తు ప్రబోధించినటువంటి ఈ సందేశాలను మొత్తాన్ని క్రోడీకరించి మత్తయి సువార్తకారుడు యేసుక్రీస్తుని యొక్క పర్వత ప్రసంగంలో అందించి, తద్వారా మనల్నందరినీ క్రీస్తుని యొక్క ప్రేమ సందేశానుసారము జీవించమని ప్రబోధించాడు. ఆనాటి యేసుక్రీస్తుని యొక్క శిష్యులు, అదే రీతిలో ఆయనను ఆలకిస్తున్నటువంటి శ్రోతలు, ఆయనను అనుసరించేటటువంటి యూదులందరూ కూడా క్రీస్తుని యొక్క సందేశాన్ని శ్రద్ధగా వినడానికి ఎంతో ఆశగా ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆ మెస్సయ్య ఇతడే కానీ వాళ్ళు చాలా గట్టి నమ్మకంతో ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన ప్రబోధం చాలా శక్తివంతమైంది. ఆయన ప్రబోధాన్ని పాటించాలి. కాబట్టి తద్వారానే వీళ్ళు ఆ మెస్సయ్య రాజ్యంలో వారసత్వాన్ని పొందుతారు. కాబట్టి ఆ మెస్సయ్య ఇతడేనని వాళ్ళు భావించారు. కాబట్టి యేసుక్రీస్తుని యొక్క సందేశాన్ని చాలా శ్రద్ధగా వాళ్ళు ఆలకించారు. మీరు భూమికి ఉప్పు వలె ఉన్నారు అన్నాడు. ఉప్పు ఏదైనా ఒక పదార్థాన్ని పాడవకుండా, మాంసాన్ని కానీ ఆహార పదార్థాలను కానీ సంరక్షించడం కోసం వాడేటటువంటి పదార్థం. ఉప్పు తన ఉప్పుదనాన్ని కోల్పోయిందంటే ఇక అది ఎందుకు పని చెయ్యదు, పారవేయబడడానికి తప్ప దానివల్ల ప్రయోజనమేమీ లేదు. అంతే రీతిలో మీరు కూడా, నా అనుచరులైన మీరు, క్రైస్తవులైన మీరు నా సందేశాన్ని స్వీకరించి నా సందేశానుసారము ప్రేమను పాటిస్తూ, నేను ప్రబోధించిన ప్రేమ సందేశానుసారం ఇతరులకు క్రియల రూపంలో ప్రేమను ప్రదర్శిస్తూ, వారి కష్ట నష్టాలలో మీరు వారి వెన్నంటే ఉండి మీరు చేయగలిగిన సహాయం చేస్తూ, మీరు ప్రేమను పాటించడం ద్వారా ఈ లోకానికి గొప్ప విలువైన వ్యక్తులుగా మీరు ఉంటూ ఉన్నారు. ఎప్పుడైతే మీరు ఈ నా సందేశాన్ని మీ జీవితంలో పాటించడం లేదో, క్రైస్తవులైన మీరు నా సందేశాన్ని అశ్రద్ధ చేస్తూ నా సందేశానుసారం మీరు ఎప్పుడైతే జీవించలేదో, మీ ఉపదానాన్ని మీరు కోల్పోయారు. తత్ఫలితంగా మీరు ఎందుకు పనికిరాని పారవేయబడవలసిన ఉప్పు వలె మారిపోతారు తప్ప మీ వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు.
మీ జీవితాలను విలువైన జీవితాలుగా మలుచుకోవాలంటే ఖచ్చితంగా మీరు నా ప్రేమ సందేశాన్ని పాటించాలి. నీ శత్రువును కూడా నీవు ప్రేమించాలి. నీ ఇరుగు పొరుగు కోసం ప్రార్థించాలి, వారికి సహాయపడాలి. అంతే తప్ప నీవు ప్రేమను అశ్రద్ధ చేయడం ద్వారా ఆ ఉపదానాన్ని కోల్పోతున్నావు. నా ప్రేమ సందేశాన్ని పాటించకపోవడం ద్వారా విలువలేని వ్యక్తిగా నీవు మిగిలిపోతున్నావన్న విషయాన్ని ప్రభు ఈనాడు మనకి ప్రబోధిస్తూ ఉన్నాడు. ఉప్పు తన ఉపదానాన్ని కోల్పోయినప్పుడు, అది వాడబడినప్పుడు ఖచ్చితంగా ఆయా పదార్థాలను పాడవకుండా కాపాడలేదు. నిజానికి అది మేలు చేయడానికి బదులు ఆ పదార్థాలు పాడవడానికి కారణమవుతుంది. అదే రీతిలో క్రైస్తవుడు, క్రీస్తుని అనుసరించే శిష్యుడు తన క్రీస్తుని ప్రేమ సందేశాన్ని అశ్రద్ధ చేస్తూ ప్రేమను పాటించకుండా ఆయన సందేశానుసారం జీవించకుండా ఉన్నట్లయితే సమాజానికి అతడు ఏ విధమైన ఆదర్శవంతమైన జీవితాన్ని అందించలేడు. తత్ఫలితంగా అతడు ఇతరులకు మేలు చేయడం, ఇతరులకు సహాయపడడం, ఇతరులకు సమాజానికి ఒక ఆదర్శవంతమైన జీవితం జీవించి దానిని ఆదర్శంగా చూపించడానికి బదులు అతడు క్రీస్తుని ప్రేమ సందేశాన్ని అశ్రద్ధ చేయడం వల్ల ఉపదానాన్ని కోల్పోయిన ఉప్పు వలె మారాడు. కాబట్టి అతడు ఈనాడు సమాజానికి కీడు చేస్తాడు. అతడు క్రీస్తు అనుచరుణ్ణని చెప్పుకుంటూ క్రీస్తుని ప్రేమ సందేశాన్ని, ఆయన బోధలను పాటించడం లేదు. కాబట్టి ఖచ్చితంగా అతని ఆదర్శానికి విరుద్ధమైన జీవితం ద్వారా ఈ సమాజం పాడవడానికి అతడు కారకుడవుతాడు. అతన్ని చూచి ఈ సమాజం కూడా, ఇదిగో ఇతడు కూడా దుర్మార్గాన్ని పాటిస్తూ ప్రేమ లేని వ్యక్తిగా స్వార్థంతో బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి ఇక మనం చేస్తే తప్పేంటన్నట్లు అతడు చూపించే దుష్టమైన ఆదర్శం వల్ల అనేక మంది దుష్టపు మార్గాన్ని అనుసరించి వారు కూడా ప్రేమలేని వ్యక్తులుగా సమాజంలో నడుచుకుంటూ సమాజం పాడవడానికి ఇతడు కారకుడవుతాడు. వారు కూడా సమాజంలో ప్రేమలేని వ్యక్తులుగా ప్రవర్తిస్తారు. తత్ఫలితంగా ఈ సమాజంలో అనేక మంది ప్రేమలేని వ్యక్తులుగా దుర్మార్గాన్ని పాటించడానికి ఇతడు కారకుడవుతాడు. తత్ఫలితంగా ఇతని ప్రేమలేని, క్రీస్తుని బోధలు పాటించలేని జీవితం వల్ల సమాజం పాడవడానికి ఇతడు కారకుడవుతాడు. కాబట్టి మనము మన జీవితంలో ఉపదానాన్ని కోల్పోకుండా ఉండాలి అన్నట్లు క్రైస్తవుడు, క్రీస్తుని అనుసరించేవాడు క్రీస్తుని ప్రేమ సందేశాన్ని అశ్రద్ధ చేయకుండా ఉండాలి. దానిని జీవితంలో తూచా తప్పకుండా పాటిస్తూ ఉండాలి. తద్వారా అతడు తన ఉపదానాన్ని నిలుపుకుంటాడు, తన విలువను నిలుపుకుంటాడు. క్రీస్తుని ప్రేమను పాటించడం ద్వారా ఆదర్శవంతమైన జీవితం జీవించిన వాడవుతాడు. సమాజానికి మేలు చేయగలిగిన వాడుగా మారతాడు. ఉప్పు తన ఉపదానాన్ని కోల్పోతే మరలా సంతరించుకోదేమో, కానీ క్రీస్తుని అనుచరుడు తన తప్పును గుర్తించినప్పుడు హృదయ పరివర్తన చెంది తన అహంకారాన్ని, గర్వాన్ని ప్రక్కన పెట్టి క్రీస్తునిలో తన జీవితాన్ని మలుచుకొని క్రీస్తుని ప్రేమ సందేశానికి అనుగుణంగా తన జీవితాన్ని మలుచుకొని హృదయ పరివర్తన చెంది క్రొత్త జీవితం క్రీస్తులో ప్రారంభిస్తే తప్పకుండా అతడు మరలా తన విలువను సంపాదించుకున్నవాడవుతాడు. తత్ఫలితంగా తాను మరలా ఆదర్శవంతమైన క్రీస్తుని అనుచరుడిగా సమాజానికి మేలు చేయగలిగిన వాడుగా మారతాడు. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి హృదయ పరివర్తన చెంది మనం క్రీస్తునకు కట్టుబడి ఆయన ప్రేమ సందేశానుసారము జీవించి మన జీవితాలు ధన్యం చేసుకోవాలని క్రీస్తు ఈనాడు ప్రబోధిస్తూ ఉన్నాడు. మీరు లోకానికి వెలుగు వలె ఉన్నారు అన్నాడు. వెలుగు మన జీవితానికి చాలా అవసరము. దేవుని సందేశము మనకి ఈ లోకంలో వెలుగును చూపిస్తుంది. పాపము నుండి, ఈ లోక ఆకర్షణల నుండి, సైతాను మార్గం నుండి, ఈ చీకటి నుండి వైదొలగమని లోకానికి వెలుగైన క్రీస్తుని అనుచరులుగా, ఆ దేవుని బిడ్డలుగా జీవించమని మనకు ఈనాటి సువిశేషం ప్రబోధిస్తూ ఉంది. మనము క్రీస్తునందున్నప్పుడు వెలుగు సంబంధమైన వారిమే. అందుకే మనం జ్ఞానస్నానం పొందినప్పుడు వెలుగుతున్న క్రొవ్వొత్తును మన చేతిలో ఉంచి, ఇదిగో లోకానికి వెలుగైనటువంటి క్రీస్తుని నీవు ఈనాడు పొందావు, ఇక చీకటి సంబంధమైనటువంటి క్రియలతో నీకు పని లేదు, నీవు వెలుగు సంబంధమైన క్రీస్తుని అనుచరునిగా
ఆ పరలోక తండ్రి బిడ్డగా జీవించాలంటూ మనము ఆ క్రొవ్వొత్తిని జ్ఞానస్నానం పొందుతున్నటువంటి ఆ వ్యక్తి చేతికి అందిస్తాం. లోకానికి వెలుగైనటువంటి క్రీస్తుని ప్రేమను మన జీవితంలో పాటించినప్పుడు, క్రీస్తుని యొక్క ప్రేమ సందేశానుసారము మనం జీవించినప్పుడు మనం లోకానికి వెలుగుమే. కాబట్టి ఈ వెలుగును ప్రకాశింపచేస్తూ ఉండాలి, ఆర్పివేయకూడదు. నిత్యము మనం ప్రేమను పాటించాలి. మన త్యాగ క్రియల ద్వారా, ప్రేమ క్రియల ద్వారా మనం ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించాలి. తత్ఫలితంగా మన ఈ వెలుగు క్రియలు, మన ఈ త్యాగ క్రియలు, ప్రేమ క్రియలు అనేక మందిని ఈ ప్రేమను పాటించేలా ప్రేరేపిస్తాయి. అనేక మందికి మనం ఆదర్శంగా మారతాం. అనేక మందిని క్రీస్తు మార్గంలోనికి నడిపించిన వారిమవుతాం. ఎవరైనా దీపాన్ని తీసుకుని వెళ్ళి గంప కింద ఉంచరు కదా అన్నాడు ప్రభు. మనం ప్రభు ప్రేమ సందేశానుసారము జీవిస్తున్నప్పుడు మనం ఈ లోకానికి ఆదర్శాన్ని ఇస్తున్న, ఈ లోకాన్ని కూడా ఈ ప్రేమ సందేశానుసారము జీవించమని మన జీవితం ద్వారా, ఆదర్శవంతమైన ఈ జీవితం ద్వారా మనం ప్రోత్సహిస్తూ ఉన్నాం. కాబట్టి మన నోటి ద్వారా ఈ ప్రేమను ప్రకటించాలి. అంతకంటే ఎక్కువగా మనము మన జీవిత ఆదర్శం ద్వారా క్రీస్తుని ప్రేమను, క్రీస్తుని సందేశాన్ని ఈ ప్రపంచానికి వెల్లడి చేయాలి. తద్వారా ఈ వెలుగు సంబంధమైనటువంటి ఈ క్రియలు చూచిన వారు తప్పకుండా వారి జీవితంలోనికి ఈ వెలుగును ఆహ్వానిస్తారు, క్రీస్తుని ఆహ్వానిస్తారు, క్రీస్తునికి అనుసరులుగా జీవించగలుగుతారు, వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకోగలుగుతారన్న విషయాన్ని నేడు స్పష్టంగా ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఈ లోకానికి ఉప్పు వలె ఉన్నాము, వెలుగు వలె ఉన్నాము. అనగా క్రీస్తుని యొక్క ప్రేమ సందేశాన్ని పాటిస్తూ గొప్ప ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాము. క్రీస్తుని ప్రేమను, క్రీస్తుని సందేశాన్ని ప్రపంచానికి ప్రకటించవలసిన వారిమి. ఆ ప్రేమను జీవితంలో పాటించి ఆ ప్రేమకు తగ్గట్లుగా జీవితాలను మలుచుకొని అనేక మంది ఈ ప్రేమను పాటించే ఆదర్శవంతమైన జీవితాలు జీవించవలసిన వారిగా మనం ఉన్నామని ఈనాడు ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. పునీత జాన్ క్రిసోస్టమ్ అన్నట్లుగా, నీవు దేవునికి బలి అర్పించడానికి దేవాలయానికి వెళుతూ ఉన్నావు. నీవు దేవాలయం వెలుపల ఉన్నటువంటి ఆ నిరుపేదను నీవు ఆదుకోనట్లయితే ఖచ్చితంగా నీవు ఆ బలిలో, ఆ పవిత్రమైనటువంటి ఆ పాత్రలో ఉన్న క్రీస్తును కూడా నీవు గుర్తించలేవు. మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టారు, దప్పిక కొన్నప్పుడు దాహం తీర్చారు అంటూ నీతివంతమైన జీవితం జీవించిన కొందరిని ప్రభు ఉద్దేశించి మాట్లాడడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మన దగ్గరికి తాను స్వయంగా రావడం కాదు, దీనుల రూపంలో మన మధ్యకు వస్తూ ఉన్నాడు. ఎవరెవరైతే నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తారో వాళ్ళు తప్పకుండా తమ పొరుగువారి ఎడల ఆ ప్రేమను ప్రదర్శించవలసిన వారై ఉన్నారని క్రీస్తు ప్రభు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. తల్లి అయిన శ్రీసభ పవిత్ర గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని మనకు శారీరకమైనటువంటి కారుణ్యక్రియలు, ఆధ్యాత్మికమైన కారుణ్యక్రియలు మన జీవితంలో పాటించాలంటూ మనకి ప్రబోధిస్తూ ఉంది. ఆ శారీరకమైన కారుణ్యక్రియలు ఏమంటే, ఆకలి కొన్న వారికి ఆహారం పెట్టడం, దప్పిక కొన్న వారికి దాహం తీర్చడం, వస్త్రహీనులకు వస్త్రాన్ని ఇవ్వడం, నివాసం లేని వారికి నివాసం ఏర్పరచడం, చెరసాలలో ఉన్నవారిని పరామర్శించడం, అనారోగ్యంతో ఉన్నవారిని దర్శించడం, మరణించిన వారిని సమాధి చేయడం, వీటన్నిటినీ శారీరక కారుణ్య క్రియలు అని ప్రకటించింది. ఇక ఆధ్యాత్మికమైన కారుణ్య క్రియలు ఏంటంటే, పాపాత్ములను సవరించడం, సమాచారం లేని వారికి సమాచారాన్ని అందించడం, అనుమానితులను సరిచేసి విశ్వాసములో బలపరచడం, బాధల్లో ఉన్నవారిని ఊరడించడం, తప్పుడు మార్గంలో ప్రవర్తిస్తున్న వారి ఎడల సహనం కలిగి ఉండడం, త్రోవ తప్పి పాపపు మార్గంలో జీవిస్తున్న వారిని క్షమించగలగడం, జీవించు వారి కొరకు, మరణించిన వారి కొరకు ప్రార్థన చేయడం. ఈ శారీరక కారుణ్య క్రియలు, ఈ ఆధ్యాత్మికమైన కారుణ్య క్రియలు మనం నిర్వర్తించినప్పుడు మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. అందుకే పునీత యోహాను గారు తాను వ్రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 20వ వచనంలో,
కనిపించే నీ సహోదరుని ఎడల ప్రేమను ప్రదర్శించలేని నీవు కనిపించని దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే అది ఎంతవరకు నమ్మదగింది అంటూ యోహాను ప్రశ్నించడాన్ని మనం చూస్తూ ఉన్నా. కాబట్టి మనం దైవ ప్రేమ కలిగి ఉండాలి. ఆ దైవ ప్రేమను మన సహోదరుని ఎడల మనం వెల్లడి చేసే వారిమై ఉండాలి. ఆ విధమైనటువంటి ప్రేమను ప్రదర్శిస్తూ మన సహోదరుని ప్రేమించగలిగి తద్వారా దేవుడిచ్చే బహుమానం పొందగలిగిన జీవితాలను మనకు ప్రసాదించమని, అంతటి శక్తిని మనకు దయచేయమని ఆ ప్రభువుని అడుగుదాం. ఆ చల్లని ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దైవ ప్రేమతో సోదర ప్రేమతో దీవించి కాచి కాపాడునుగాక. ఆమెన్.